ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న మా ప్రభువా, ఈ మార్చి నెలలో మీ సన్నిధిలో 2వ ఆదివారం పూట మిమ్మల్ని ఆరాధించి మహిమపరిచే కృప మాకు ప్రసాదించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, పొంచి ఉన్న సాతాను అంధకార చీకటి శక్తుల దురాత్మ ప్రభావములన్నిటినీ నజరేయుడైన యేసు నామములో లయపరచమని వేడుకొంచున్నాం తండ్రి. మీ గొప్ప కృప చాలినంతగా మాకు అనుగ్రహించమని, చదువుకున్న వాక్య భాగంలో నుంచి మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూర్చోండి, బాగా కూర్చోండి. అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను. అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండాలి. అన్ని విషయాల్లో దేవుని బిడ్డలమైనటువంటి మనము నమ్మకమైన వారుగా ఉండాలి అని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. అన్ని విషయాల్లో నమ్మకమైన వారుగా మనం ఉండాలి. కొన్నిట్లో కాదు, అన్ని విషయాల్లో. అన్ని విషయాలంటే అన్ని విషయాలు. డబ్బు విషయంలో కావచ్చు, కుటుంబ భార్యాభర్తల సంబంధం విషయంలో కావచ్చు, తోబుట్టువుల విషయంలో కావచ్చు, సమాజము విషయంలో కావచ్చు, ఇక ఇది అది అని లేకుండా అన్ని విషయాల్లో నమ్మకత్వాన్ని దేవుడు మన ఎడల ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. మనం అన్ని విషయాల్లో మాన్యత కలిగి మాన్యులై అని అంటే గౌరవముగా బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. మాన్యత అంటే గౌరవంగా. గౌరవం లేని బ్రతకూడదు. అందరి దగ్గర గౌరవంగా బ్రతకాలి. ఆ పూట భోజనానికున్నా లేకపోయినా గౌరవంగా బ్రతకాలి. మాకు ఇది లేదు అది లేదని ఎవరితో చెప్పకూడదు, దేవునితో చెప్పాలి. హల్లెలూయా. ప్రభువా, నా ఇంట్లో ఇది లేదు, ఇదిగో ఈ ఆర్థిక సమస్య, ఇదిగో ఈ పరిస్థితుల్లో నా ఇల్లు నలిగిపోతుందని ఎవరితో చెప్పాలంటే యేసయ్యతో చెప్తే ఆ సమస్య నుంచి దేవుడు విడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ముఖ్యంగా ఈ వాక్య భాగంలో దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, స్త్రీలను ఉద్దేశించి స్త్రీతో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ వచనములో. ఏమని? అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై. కొండెములంటే ఏడు మాటలు అక్కడ మాటలు ఇక్కడ. కొండేలంటే సడి మాటలు. ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ. చారవేసేది కొండేలు. అది యోసేపు విషయంలో అన్నలు అంటారు, అరే మన మీద కొండేలు చెప్పేవాడు మన తండ్రికి మన మీద కొండేలు చెప్తుంటాడు వీడు. అంటే మనం ఏం చేసినా పోయి ముట్టించేస్తుంటాడు. నేను పెద్దన్న ఇట్లా చేసాడు అట్లా చేసాడని. నిజమే, వాళ్ళు చేశారు. అయితే వాళ్ళు చేసింది కొండెములు చెప్పటం తండ్రి దగ్గర. హల్లెలూయా. వాళ్ళు పాపాలు వాళ్ళు పోతారు అనుకోలే. అన్ని పోసుకొచ్చినట్టు ఈ యాకోబుకి వెళ్ళి
10 మంది అన్నలు చేసినవన్నీ చెప్తూ ఉండేవాడు యోసేపు. కొండెములు చెప్పేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విషయంలోనే అన్నలు పగబెట్టుకొని మనం చేసినటువంటివన్నీ మన నాయనకి చెప్పేది ఈడే, మనం తిట్టిస్తుండేది ఈడే. కాబట్టి వీడు లేకుండా పోతే మనకు పీడ ఎరగడైపోతుందని ఒకరోజు ఆ సమయము చూశారు, ముహూర్తం పెట్టారు, దుగ్గు కొట్టి నీడలేని బాయిలు వేసేసారు. హల్లెలూయా. అంచేత కొండెములు చెప్పకూడదు. అవతల వాళ్ళకి సుర్రు అన్నప్పుడు నిన్ను కొడతారు. హల్లెలూయా. కొండేలు చెప్పకూడదు. హల్లెలూయా. యోసేపును బాగా కొట్టి రక్తగాయాలేటట్టు చేసి ఆ విచిత్రపు అంగీని కూడా తీసేసి లాక్కొని మరి యోసేపుని నీడలేని బావిలో వేసేసి ఆ దారిగా వెళుతున్న ఇస్మాయిలుకి యోసేపుని మరలా పైకి తీసి వాళ్ళకి అమ్మేశారు. వీడిని ఇక్కడ నీడలేని బావిలో చంపేస్తే మనకేం రాదు అని డబ్బులు అమ్మేశారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా గౌరవముగా మాన్యముగా బ్రతకాలి. మాన్యంగా బ్రతకాలంటే తిమోతికి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో మరి పౌలు గారు తిమోతితో అంటాడు, 2వ అధ్యాయము ఇదే తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయంలో చూడండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరూ కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిది, మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలములై ఉన్నది. హల్లెలూయా. చూడండి, మనం మర్యాదగా మాన్యత కలిగి బ్రతకాలంటే మనుషులందరి కొరకు ప్రార్థన చేస్తే మనం మాన్యతగా బ్రతుకుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. రాజుల కొరకు ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు. అధికారుల కొరకు ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు. మనుషులందరి కొరకు ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు. అలాగా చేస్తే ప్రార్థన నీవు సుఖంగా మాన్యంగా బ్రతుకుతావట. మనం సుఖంగా మాన్యంగా సంతోషంగా బ్రతకాలంటే ఎక్కడుందంటే కిటుకంతా అందరి క్షేమాన్ని కోరుకునే ప్రార్థనలో ఉంది నీ సుఖ సౌఖ్యాలు. హల్లెలూయా. మన వాళ్ళందరూ బాగుండాలని ప్రార్థన చేయాలి. అప్పుడే నీవు సుఖంగా మాన్యంగా సంతోషంగా నీవు నీటి వారు సంతోషంగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయంలో 1వ వచనం చదివితే అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంటున్నది. ఏమని? రాజుల 2వ గ్రంథం 2వ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయిన అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండేదని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై
వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా ఎడల నా వలన నీకేమి కావాలని, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనెను. అందుకు, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదు. హల్లెలూయా. ఈ వాక్య భాగం అంతా మనకు తెలిసిన విషయమే. ఆమె ప్రవక్తల శిష్యులలో ఒక శిష్యుని భార్య. ఆమె అప్పుల పాలైపోయింది. గౌరవంగా బ్రతకడానికి వీలు లేకుండా అప్పులోళ్ళు వచ్చి వాకిటి ముందు దుర్భాషలు, చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు. అప్పు తీసుకునేటప్పుడు తెలీదా ఈ గౌరవ మర్యాదలు? మేము అడిగితే నీకు నొప్పి అనిపిస్తుందా అని అగౌరవంగా, నీచంగా, లేకపోతే ఇంకా ఘోరాతి ఘోరంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. వాకిటి ముందుకు వచ్చి, అయ్యా నా భర్త అప్పు చేసాడు, నిజమే. ఇప్పుడు ఆయన లేడు, చనిపోయాడు. చనిపోతే మమ్మల్ని ఏం చేయమంటావు అమ్మా? నువ్వు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో, నీకున్న వస్తువులు, ఇల్లు అంతా మేము స్వాధీనం చేసుకొని కొంతలో కొంతైనా మేము మా డబ్బులు సొమ్ము చేసుకోవాలని చెప్పి అడుగుతూ ఉంటే, ఆమె నేరుగా ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఎలీషా ప్రవక్తతో మాట్లాడుతుంది. అయ్యా, నా భర్త భక్తిగల దైవజనుడని, యెహోవా యందు భయభక్తులు కలిగిన దైవజనుడని నీకు తెలుసు కదా. ఇప్పుడు అప్పుల వారు నా ఇంటి ముందుకు వచ్చి నా బిడ్డల్ని పనికి పంపించమని అడుగుతున్నారు. నేనేం చేయాలి అని చెప్పని అడిగితే, అమ్మా నా వల్ల నీకేం కావాలి? నీ ఇంట్లో ఏముంది అని అడిగాడు. నా ఇంట్లో ఒక చిన్న నూనె కుండ తప్ప మరి ఇంకేది లేదయ్యా అని చెప్పింది. హల్లెలూయా. అయితే నీ ఇంట్లో ఇంకేమి లేదా? ఏమి లేదయ్యా. ఒక పని చేయి, నీ ఇంట్లో ఆ కుండలో నూనె ఉంది కదా, నూనె, హల్లెలూయా, నీ ఇద్దరు పిల్లలు పిలువు, నీ వీధిలో ఉన్న వారందరి దగ్గర, నీ ఇరుగు పొరుగు వారందరి దగ్గర ఖాళీ పాత్రలన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకో. ఖాళీ పాత్రలన్నీ తెచ్చి పెట్టుకో. బాణలు, రాతి బాణలు తెచ్చి పెట్టుకో. మరలా ఇచ్చేస్తానని అడిగి తీసుకో. ఇరుగు పొరుగు వారందరిని అడుక్కొని ఆ రాతి బాణలన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకుంది. కుండలన్నీ పెట్టుకుంది, దాబర్లన్నీ పెట్టుకుంది, గంగాళాలన్నీ తెచ్చి ఇల్లంతా పేర్చి పెట్టుకున్నానయ్యా. ఇప్పుడు ఏం చేయమంటావు అంటే, ఇంట్లో ఉన్న నూనె కుండను తీసుకొని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ నూనె కుండలో నుంచి నూనె వస్తూ ఉంటుంది, అన్ని ఖాళీ పాత్రలన్నీ నింపేసుకో. హల్లెలూయా. ఆమె ఎలీషా ప్రవక్త చెప్పినట్టే చేసింది. ఖాళీ పాత్రలన్నీ నూనెతో నిండిపోయాయి. హల్లెలూయా. ఇక ఆమె గౌరవానికి లోటే లేకుండా పాత్రలన్నీ నిండిపోయాయి. ఇక అంతటితో దైవజనుడి దగ్గరికి పోవటం, దేవుని సన్నిధికి పోవటం మానేలా. నా అప్పులు తీరిపోయాలి, నా సమస్యలు తీరిపోయాలని దేవుని సన్నిధికి పోవటం ఆపేలా. మరలా దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా కొండల్లో నూనె సమృద్ధిగా, ఖాళీ పాత్ర ఒకటి కూడా లేకుండా పాత్రలన్నీ నూనెతో నిండిపోయినాయి, సమృద్ధిగా నూనె నా ఇంట్లో ఉంది, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అంటే ఆ నూనె అమ్ము. హల్లెలూయా. ఆ నూనె అమ్ము, డబ్బులు వస్తాయి, అప్పులు కట్టేసి ఇంకా మిగులుతాయి డబ్బులు, నీకు ఇంకా నూనె మిగులుతుంది. దాంతో నూనె వ్యాపారం చేసుకొని నువ్వు నీ పిల్లలు సంతోషంగా బ్రతకండి. హల్లెలూయా. నువ్వు నీ బిడ్డలు సంతోషంగా, మాన్యముగా, సుఖంగా, సంతోషంగా బ్రతకండి అని దేవుని దాసుడు చెప్పి పంపించాడు. ఈ రోజున ఇది లేదు, అది లేదు, ఇది లేదని చెప్పని భర్త మీద, లేకపోతే భార్య మీద, లేకపోతే పిల్లల మీద కర్యాలు మిర్యాలు నూరేది కాదు, దేవునికి మొరపెట్టగలిగాలి. అప్పుడే నీ ఇల్లు సుఖంగా, మాన్యతగా,
సంతోషంగా వర్ధిల్లుతుంది నీ ఇల్లు. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ విశేషముగా మనతో ఏం మాట్లాడాలని మూలవాక్యంలో మాట్లాడుతున్నాడంటే అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి. భూమి మీద నమ్మకస్తులైన వారు ఎవరున్నారని ఆయన కన్నులు, దేవుని కన్నులు భూమి అంతటా సంచారం చేస్తున్నాయి. హల్లెలూయా. ఆ దినాలలో నోవహు కాలంలో భూమి అంతటా బలాత్కారముతో నిండిపోయిందంట. భూమి ఎక్కడ చూసినా బలాత్కారం, ఎక్కడ చూసినా పాపం, ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి విచ్చలవిడితనము ప్రబలమైపోయినప్పుడు దేవుడు ఒక కుటుంబాన్ని చూచాడు. ఆ కుటుంబంలో నీతి ఉంది, ఆ కుటుంబంలో యథార్థత ఉంది, ఆ కుటుంబంలో సత్యం ఉంది, ఆ కుటుంబంలో దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నారు. ఆ కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకొని ఆ కుటుంబాన్ని జలప్రళయంలోంచి తప్పించి ఆ కుటుంబానికి ఒక రక్షణ మార్గము సిద్ధపరచుకోమని ఆ కుటుంబాన్ని దేవుడు ఉద్దేశించి ఒక మాట చెప్పాడు. నీవు నీ ఇంటి వారు ఒక పెద్ద ఓడను నిర్మించుకోండి, 40 రాత్రి పగలు నేను ప్రచండమైన వర్షాన్ని కురిపించబోతున్నాను, కాబట్టి నీవు నీ ఇంటి వారు ఒక ఓడను సిద్ధం చేసుకోమని దేవుడు చెప్తే మరి ఆ కుటుంబం కలిసి 3 మగపిల్లలు, 3 కోడళ్ళు, ఆయన భార్య కలిసి ఒక పెద్ద ఓడ దేవుడు చెప్పినట్లుగా ఓడను నిర్మించారు. ఓడను నిర్మిస్తూ ఆ ఊళ్ళో వాళ్ళందరూ చెందుకు ఓడ కడుతున్నారు, పడవ కడుతున్నారు. అంటే అందరూ ఎగతాళి చేస్తున్నారు. ఎందుకు ఈ పడవ కడతారు? పిచ్చారు మీకు? సంతోషంగా తిని ఆనందంగా మనం రెయ్యం మొగళ్ళు ఎందుకు ఈ పని? మీరు ఇలా పిచ్చి పట్టింది అన్నప్పుడు ఆ దేవుడు చెప్పిన మాట వాడు గుర్తు చేసుకుని ఎవరు ఎన్ని ఏమన్నా హల్లెలూయా రక్షణను కాపాడుకుంటూ దేవుడు చెప్పినటువంటి ఆ మాటకు వాళ్ళు లోబడి హల్లెలూయా వాళ్ళు వాళ్ళ కుటుంబం సంతోషంగా పడవని తయారు చేసుకున్నారు. సంతోషంగా ఎప్పుడైతే పూర్తయిపోయిందో పడవ నిర్మాణం, ఇక దేవుడు దిగి వచ్చి ఆ పడవకి డోర్ క్లోజ్ చేశాడు, మూత వేసేసాడు. మూత వేయక ముందు నోవహు అన్నాడు, నీ దగ్గరికి జతలు జతలుగా పక్షులు, భూజంతువులు అన్ని జతలు జతలుగా వస్తాయి, వాటన్నిటిని నీ దగ్గరకు వచ్చినట్లన్నిటి లోపల వాటిని చేర్చుకోనితో పాటు వాటికి నీకు ఆహారం సిద్ధపరచుకో. ఎందుకంటే 40 రాత్రులుగా ప్రచండమైన వర్షాన్ని నేను కురిపిస్తాను. అలా కురిపించినప్పుడు నీవు నీ ఇంటి వారు సుఖంగా మాన్యముగా ఆ కరువులు అందరూ చచ్చిపోతున్నప్పుడు నువ్వు బ్రతకాలంటే హల్లెలూయా మాన్యత కలిగి బ్రతకాలంటే నువ్వు నమ్మకంగా నేను చెప్పిన పని చెయ్యి. హల్లెలూయా. ఇక దేవుడు చెప్పినట్టే పడవ కట్టుకున్నాడు. దేవుడు డోర్ వేసేసాడు. 45 రాత్రులు వర్షం కురిసింది. హల్లెలూయా. ప్రచండమైన వర్షం, భూజనులందరూ చనిపోయారు. కానీ దేవుని మాట విన్న నోవహు కుటుంబం మాత్రం వాళ్ళు క్షేమంగా కాపాడబడ్డారు. ఆ వర్షంలో పడవ నీళ్ల మీద తేలుతా ఉంది. అలా రాత్రి మగడు కురిసిన వర్షానికి ఆ పడవలాగా నడిపించబడతా ఉంది నీళ్ళలో. ఎటు పోతుందో తెలియదు. హల్లెలూయా. చీకటి, పగలు చీకటిగానే ఉంది, రాత్రి చీకటిగానే ఉంది, అర్థం కాని పరిస్థితి. కానీ నోవహుతో ఉన్న జంతువులు మాత్రం కాపాడబడ్డాయి. ఎందుకనంటే దేవుడు క్రొత్త నిబంధనలో కూడా ఒక మాట చెప్పాడు. ఏమని అంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. హలో, సర్వలోకానికి వెళ్ళి
మనుషులకు సువార్త చెప్పండి అల్లా దేవుడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి. నోవహు కాలంలో ఎలాగైతే జంతువులు రక్షించబడ్డాయో, మనోళ్ళు అనుకునేది ఏంటంటే కానుకలేసే మనుషులకే చెప్పాలేమో సువార్త అనుకుంటారు. హల్లెలూయా. బాప్తిస్మం ఇచ్చి యోహాను అరణ్యములో సువార్త చెప్పాడు. అక్కడ ఎవరు లేరు, జంతువులు పక్షులు అన్నిటికీ సువార్త చెప్పాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను. హల్లెలూయా. సర్వ సృష్టికి సువార్త ప్రకటిస్తున్నాడు. కుక్కలకు చెప్పాడు, నక్కలకు చెప్పాడు, పందులకు చెప్పాడు, ఏనుగులకు చెప్పాడు, కోతులకు చెప్పాడు, పాములకు చెప్పాడు, సీమలకు చెప్పాడు. అన్ని పక్షులు అన్నీ ఉన్నాయి. సృష్టి అంటే మనుషులు ఒక్కటే కాదు. హల్లెలూయా. మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అంటే, హల్లెలూయా, మనుషులే అనుకుంటాం. మనం మనుషులకే చెప్పాలేమో అనుకుంటాం. హల్లెలూయా. సృష్టి అంటే మనుషులు ఒక్కటే కాదు, పక్షులు దేవుని సృష్టి, జంతువులు దేవుని సృష్టి. అన్నీ రేపు పరలోకంలో ఎత్తపడతాయి. హల్లెలూయా. సముద్రం మీదకి వెళ్ళి యేసు ప్రభు సముద్ర పోటును ఎందుకు ప్రకటించాడు? హలో. యేసు ప్రభు అరణ్యములో ఎందుకు ప్రకటించాడు? యేసు ప్రభు కొండ మీద ఎందుకు ప్రకటించాడు? కొండ మీద కూడా ఆయన సృష్టి ఉంది. హల్లెలూయా. సముద్రపు ఒడ్డును ఎందుకు ప్రకటించాడంటే సముద్రంలో ఉండే చేపలన్నీ కూడా ఆయన మాట వినాలి, ఆయన సువార్త వినాలి. సర్వలోకమునికి వెళ్ళి ఆ సర్వ సృష్టికి సువార్తను యేసు ప్రభు ప్రకటిస్తే మనోళ్ళు గ్రౌండ్లో చెప్తుంటారు. గ్రౌండ్లో. హల్లెలూయా. ఈ గ్రౌండ్లో పెడితే మనుషులు వచ్చేస్తారని సెంటర్లు చూసుకొని చెప్తుంటారు. అడవుల్లో కూడా పోయి సువార్త చెప్పాలా? అడవులు ఎందుకు రా, నీకేమన్నా పిచ్చా అంటే అక్కడ ఉన్నది మనుషులు లేకపోవచ్చు, సృష్టి ఉంది అక్కడ, జంతువులు ఉన్నాయి అక్కడ. అడవుల్లో ఉన్న జంతువులు కూడా దేవుని మాట విని మారు మనసు పొందాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, నీవు నేను మనం సుఖంగా మాన్యంగా బ్రతకాలంటే మనుషులందరి కొరకు ప్రార్థన ఎలా చేస్తున్నామో సర్వ సృష్టికి సువార్త కూడా అలాగే ప్రకటించాలి, నమ్మకముగా ప్రకటించాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నమ్మకముగా మనం దేవుని సన్నిధిలో నిలవబడాలి. ఆమేన్. హల్లెలూయా. నమ్మకముగా దేవుని సన్నిధిలో మనం నిలబడాలి. మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు అని దేవుడు సెలవిచ్చాడు. హల్లెలూయా. మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు. నీవు నీ ఇంట్లో నమ్మకంగా ఉన్నావా? నీ భర్త దగ్గర నమ్మకంగా ఉన్నావా? తల్లిదండ్రుల దగ్గర నమ్మకంగా ఉన్నావా? చదువుకోమని పంపించిన స్కూల్లో నమ్మకంగా ఉన్నావా? హల్లెలూయా. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా.